రణ్వీర్ సింగ్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ దేశీయ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్గా నిలుస్తున్న సమయంలో ఓవర్సీస్ మార్కెట్ నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొదటి వారంతో పోలిస్తే వీక్ డేస్లోనూ అధిక వసూలు సాధించిన ఈ చిత్రం భారత్లో ఇప్పటివరకు 218 కోట్ల భారీ కలెక్షన్ను రాబట్టింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత కీలకమైన గల్ఫ్ ప్రాంతంలో మాత్రం చిత్రానికి అనూహ్యంగా నిషేధం ఎదురైంది. సెన్సార్ బోర్డుల నుండి క్లియరెన్స్ లభించకపోవడంతో బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, గల్ఫ్ దేశాలన్నిటిలోనూ దురంధర్ విడుదలకు నోచుకోలేదు. ముఖ్య కారణం సినిమాలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్న అంశాలు, రాజకీయ వైఖరి మీద విమర్శాత్మకంగా కంటెంట్ ఉన్నట్టు సమాచారం. ఈ కారణాలతో గల్ఫ్ సెన్సార్ బోర్డులు పూర్తిగా బ్యాన్ విధించాయి. భారతీయ సినిమాలకు గల్ఫ్ దేశాలు సాంప్రదాయంగా అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్లలో ఒకటి. పెద్ద బడ్జెట్ చిత్రాలకు అక్కడి కలెక్షన్లు కీలకంగా పనిచేస్తాయి. దీంతో దురంధర్ టీంకు వసూళ్ల పరంగా గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3, ద కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు కూడా ఇలాంటి నిషేధానికి గురైన విషయం గుర్తు చేసుకోవచ్చు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, సారా అర్జున్ వంటి శక్తివంతమైన తారాగణం నటించారు. దేశీయంగా విజయం సాధిస్తున్నప్పటికీ గల్ఫ్ బ్యాన్ ప్రభావం మొత్తం కలెక్షన్లపై ఎలా పడుతుందో ఇప్పుడంతా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.